ఇవాళ పిల్లలు నాకు హెల్తీగా మంచి టేస్టీ రెసిపీ చేసి పెట్టు మమ్మీ అని అంటారు. అందుకే వాళ్ళ కోసం మంచి టేస్టీ ఫుడ్ చేస్తాను. వాళ్ళకు డైటింగ్, వాళ్ళకు పిల్లలు డైటింగ్ మాకు ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాను. మీ అందరికి కూడా తప్పకుండా చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇక చికెను చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. క్యారెటు, బిన్నీసు, బియ్యం, రైస్ ఇవి ఒక గ్లాసు. ఇక ఇవి మనం వేసుకునేటివి అన్నీ నేను చూపెడతా. కొద్దిగా అంతే నెయ్యి, కొంచెం నెయ్యి, కొంచెమే. కొద్దిగా జీలకర్ర, ఒక 2-3 మిరియాలు, ఒక 3 ఇలాచీలు, ఒక 3 లవంగాలు. ఎక్కువ మసాలా వేసుకోవద్దు పిల్లలు వాళ్ళకి, ఎందుకంటే బిన్నీసు వాళ్ళకు డైట్ చేసే వాళ్ళు ఒక్కొక్కలాగా తినమంటే వాళ్ళు ఇంట్లో నన్ను తినం, ఒక్కలాగా చేస్తావా, మాకు టేస్టీగా పెట్టవా, మేము రెస్టారెంట్కి పోయి తింటలేము అని ఎన్ని క్వశ్చన్లు ఎత్తాలంటే అన్ని క్వశ్చన్లు ఎత్తాలి నాకు. ఇక నేను ఒక అమ్మగా ఏం చేయాలి, వాళ్ళకు చేసి ఒక్కసారి పెడితే వాళ్ళ మనసు కూడా నిమ్మలం అవుతుంది. కాబట్టి నేను ఈ రెసిపీ చేస్తాను వాళ్ళ కోసం. క్యారెటు వాళ్ళకు బాగా మసాలాలు వేయద్దు. పిల్లలకు డైటింగ్ చేసే వాళ్ళకు కడుపులో మంట వస్తుంది. ఎప్పుడు కానీ మసాలాలు తగ్గించి ఉండాలి వాళ్ళకు. సాల్ట్ అవి ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే మంచిగా వీటికి పడుతుంది. మూత పెట్టుకోవాలిగా, సిమ్ముల్నే ఉడకాలి. అది మూత పెట్టుకుందాం, మగ్గాలి మంచిగా. మూత మీదనే సిమ్ముల్నే ఉడకాలి అవి. ఈ చికెను మంచిగా కడిగి కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టిన ఒక 5-10 నిమిషాలు నానాలట. నానితే మంచిగా టేస్ట్ ఉంటుంది వాళ్ళు తింటే. ఇప్పుడు నానింది ఒక 5-10 నిమిషాలు కడుగుతాను. ఇప్పుడు ఎన్ని వెరైటీలు చేసినా నా చిన్న కొడుకు అయితే ఇంకా వెరైటీ చేసి పెట్టు మమ్మీ, ఇంకా వెరైటీ చేసి పెట్టు మమ్మీ అని అడుగుతాడు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా కొద్దిగా ఉడకాలి. ఇలా ఇవి అవి వాటర్ అవుతాయి కాబట్టి కొంచెం వాటర్ అంతా పోయే వరకు ఉడికినాకనే రైస్ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రైస్ వేస్తే మెత్తగా అవుతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, ఇప్పుడు కొద్దిగా అంతా మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం బ్లాక్ సాసు. ఎందుకంటే ఇది వేసుడు ఇవన్నీ మంచిగా తొందరగా కుక్ అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. కొద్దిగా అంతా పిల్లలు ఇష్టంగా తిని బాగున్నదంటేనైతే నేనైతే ఎంత ఆనందపడతానో నా పిల్లలు అట్లా అన్నప్పుడైతే. మూత పెట్టుకోవాలి. ఆహా, ఎంత మంచిగా వేసారు తండ్రిల్లా. ఇవాళ ఎంత ఇష్టంగా తింటాడు. మళ్ళీ రేపు ఒక్కటి చేయమంటాడు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం, ఇలా పచ్చి బఠానీలు కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ లేవు. నేను బయట బఠానీలు కాయలు కొనుక్కొత్త కాబట్టి అయిపోయినాయి అవి. రోజు వాళ్ళకు రైస్లో అల్లయిలు వేసి ఎత్త కాబట్టి తొందరగా అయిపోయినాయి. ఈసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఇలా పెరుగు వేసుకోవాలి. కొంచెం పెరుగు. ఈ పెరుగు అప్పుడే వేస్తే ఏమవుతుంది అంటే అంత పలిగినట్టు అవుతుంది వేడికి. ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే మంచిగా వక్కలో పట్టి టేస్ట్ ఉంటుంది. కొంచెం మగ్గినాక ఇలా కారం వేయాలి. కొద్దిగా మగ్గాలి. మనం పెరుగు వేసినాం కాబట్టి అది మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఇలా కొద్దిగా మారుబడి మేతి, ఎక్కువ మసాలాలు ఏముండవు, సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. మీరు బాక్స్ పెట్టుకొని కూడా ఆఫీస్కి పోయే వాళ్ళు డైటింగ్ చేసుకొని పట్టుకొని పోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక కూడా తినచ్చు. కొంచెం కారం,
ఇప్పుడు అది మంచిగా దగ్గరికి అయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ మనం అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, కొంచెం ఇప్పుడు బియ్యం ఎత్తాయి. ఇవి ఒకటే గ్లాసు బియ్యం వాళ్ళకి చాలని, మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. మాకు 2 పిల్లలే కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే నీళ్ళు కరెక్ట్ పోసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి అది ఒక్కటే గ్లాస్ కాబట్టి అవి ఉడికినాయి కాబట్టి ఒక్కటే గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బియ్యం నానినాయి, అవి మంచిగా ఉడికినాయి. ఒక్కటే గ్లాస్ వాటర్ కొద్దిగా అన్ని ఎత్తాను, కొంచెమే మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. కొత్తిమీర కొంచెం ఉడికేటప్పుడు ఎత్తా. ఇప్పుడు ఇలా ఒక నిమ్మకాయ పిండుకోవాలి. సిమ్ముల్నే ఉడికించుకోవాలి. అదిగా మధ్యలో కలుపుకోవాలి, లేకుంటే అడుగంటుకున్నట్టు అంత ఇదవుతుంది. ఒకసారి కలుపుకొని, ఇవాళ నా పిల్లలు అయితే కడుపు నిండుగా మంచిగా తింటారు. నేను హ్యాపీగా ఆనందపడతా. కొంచెం కొత్తిమీర ఎత్తా, కొద్దిగా అంతా, మళ్ళీ లాస్ట్ కొంచెం ఎత్తా. మూత పెట్టుకోవాలి. ఆహా, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన. కొద్దిగా కొత్తిమీర ఎత్తానా, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఆహా, సూపర్గా అయింది. అయిపోయిందిగా, గ్యాస్ ఆఫ్ చేస్తానా. మంచిగా ఉడికింది. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గ్యాస్ ఆఫ్ చేస్తాను, ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా. సూపర్ టేస్ట్. ఎందుకంటే నేను ఇలా శనివారం తినలేను, పిల్లల కోసమే, వాళ్ళు టేస్ట్ చేస్తారు. టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా పోకండి. డైటింగ్ ఫుడ్ చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.